ఫస్ట్లీ మీ అందరికి హ్యాపీ హోలీ. రంగుల రంగోలీ రంగుల రంగోలీ. అండ్ ఎస్ చాలా చక్కగా రంగుల రంగుల పండుగ అండ్ అన్ని ఏజ్ వాళ్ళని చిన్న పిల్లలుగా మార్చే ఏకైక పండుగ మన. అండ్ ఇలాగే ఈ ఒక్క రోజే కాకుండా ఈ సంవత్సరం పొడుగున మన లైఫ్ అంతా కలర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటూ అందరికి మీకు అండ్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. సో హోలీ స్పెషల్ కాబట్టి బాగుంది అమ్మయ్య, ఎవ్వరు స్నానాలు చేయక్కర్లేదు ఇంకా. ఏంటి విశేషాలు? హాయ్ దిస్ ఇస్ సమీరా. హాయ్ సమీరా. హోలీ విషెస్ చెప్పాలనుకుంటున్నాను, అక్కడికి వచ్చి చెప్పొచ్చా? అమ్మో ఏదో వచ్చింది పెద్ద సర్ప్రైజ్, పెద్ద సర్ప్రైజ్. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఆరెంజ్ వైట్ గ్రీన్. ఐ హ్యావ్ ఎన్ ఇండియన్ ఫ్లాగ్ కలర్. థ్యాంక్ యూ. సో ఇలాగే కలర్ఫుల్ గా ఇవాళ ఎపిసోడ్ ఉండాలని కోరుకుంటున్నాను. చేతుల్లో అన్నింటిలో రంగులు ఉన్నాయి. ఎప్పటి నుంచో కడుగుదాం అనుకున్న మా ఫ్లోర్ మీద చక్కగా రంగులు వేశారు. ఇలాగైనా మా వాళ్ళకి అడుగుతారు ఇవాళ. సో చివరి వరుసలో మా టాలెంటెడ్ బ్యాచ్ ఒక్కటే బతికిపోయారు. ప్రాబ్లం లేదురా, వస్తున్నా. మీరందరూ హ్యాపీ హోలీ చెప్పారు, మరి నేను చెప్పొద్దా? చెప్పాలి కదా, వద్దా? పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే గల్లో మల్లే. ఆహా ఏంటమ్మా ఏంటమ్మా ఏంటమ్మా. జాన్ హ్యాపీ హోలీ. సో ఏంటి వాళ్ళ విశేషాలు? మీ మూతికి కూడా హ్యాపీ హోలీ రాశారు. ఓ లిప్స్టిక్ సారీ, ఓ లిప్స్టిక్ సారీ. నిన్న నైట్ మా మమ్మీ కాకరకాయ కూర చేసింది, అది చాలా చేదుగుంది. అవునా? అవునా? భయం వేసింది. కాకరకాయ చేదుగుందా? అంటే మీరు చక్కెర వేసి తింటారేమో, మేము అట్లా తెయ్యం కదా. మేము అట్లుండదు, కాకరకాయ చూస్తే అన్నం తినేస్తుంటాం. అయితే పండుకొని లైక్ ఈ భయంకరం కళలు వస్తున్నాయి. పొద్దున్న లేచి వాడు నిద్రపోతున్నాడులే అమ్మా, నువ్వు చెప్పు. పొద్దున లేచి ముగ్గు వేసినట్టు, ఇంట్లో వంటలు వేసినట్టు పొద్దున చూసే కళలు అన్ని నిజమైతాయంట. ఏమో మళ్ళా మీరు కూడా ఈ మధ్య కళలు వస్తున్నారు, నిజమైతుందేమో కళ అని అనుకుంటున్నాను. ఆంటీ ఇంకెప్పుడు కాకరకాయ కూర చేయొద్దు ప్లీజ్. లేదు లేదు, మళ్ళా మీరు రారు కదా కళలో, డైలీ వస్తున్నారు మీరు కళలో. మీరు తెలుగే మాట్లాడతారా రోజు? యో. ఇంకే లాంగ్వేజ్ మాట్లాడతారు? హిందీ, ఇంగ్లీష్ అన్ని. హిందీలో ఏమంటారు కాకరకాయని? కాకరకాయ హై, కాకరకాయ హై. కాకరకాయ అనరు, కరేలా. ఇంగ్లీష్ లో కాకరకాయ. యో. yes. ఈసారి మంచినీళ్ళు తాగాలమ్మా పడుకునే ముందు. హాయ్ అన్న. హాయ్. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ మీకు కూడా. డ్రీమ్స్ అన్నారు కదా, రోజు నేను టాబ్లెట్ వేసుకొని పడుకుంటాను. ఆవిడెవరు?
రోజు టాబ్లెట్ వేసుకొని పడుకుంటాను. ఈ రోజు టాబ్లెట్ వేసుకొని పడుకోలేదు. రోజు మాక్సిమం 2 కళలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు అయితే ఫస్ట్ కళ వచ్చినప్పుడు మెల్కో వచ్చింది, నీళ్ళు తాగి పడుకున్నాను. మళ్ళీ ఒక కళ వచ్చింది, దాంట్లో సబ్ టైటిల్స్ కూడా వస్తున్నాయి అన్న. నువ్వు డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చూడటం వల్ల నీకు అలాంటి కళలు వస్తూ ఉంటాయి అన్నమాట. అదే. హాయ్ ప్రదీప్. హాయ్. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. మైక్ కూడా హ్యాపీ హోలీ చెప్పు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఓకే, నాకు 2 days బ్యాక్ డ్రీమ్ వచ్చింది. సరే నీకు ఒక ఛాన్స్ ఇస్తాను, నాకు డ్రీమ్ లో ఎవరు వచ్చారో చెప్పు. విజయ్ దేవరకొండ. కొన్ని హింట్ ఇవ్వనా? తను ఇలానే ఒక షోకి వచ్చారు. అయితే నేను కింద ఆడియన్స్ లో ఉంటే చూసి పైకి పిలిచారు, నువ్వేంటి ఇక్కడ అని. నేను నార్మల్ గానే వచ్చాను అంటే నీతో చాలా రోజులైంది మాట్లాడి, సైడ్కి రా అని చెప్పి ప్రైవేట్ గా తీసుకెళ్లి మాట్లాడారు. ఈ డ్రీమ్ వల్ల నా నిజమైన డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఎలాగా అంటే కల్లో అన్న దగ్గర నుంచి చూసాను కదా. మాకు ఆయన్ని నిజంగా చూసినా కళ్ళలాగే ఉండిద్ది. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. రాత్రి అంతా నిద్ర పడడం లేదన్న. ఆ తర్వాత విషయం ఓ మంచి పాట పాడినానా? అందం అమ్మాయి అయితే నీలా ఉండే ఏదేమైనా. మెల్లగరా. అందం అమ్మాయి. ఈ అందమైన అమ్మాయిల కోసం కొంచెం మెల్లగా పాడు. పండగ పూట కూడా జోకులు నేను. అందం అమ్మాయి అయితే నీలా ఉందే ఏదేమైనా. బాగుందిరా, కొత్త పాట అనుకుంటేది. ఆన్సర్ చెప్పు, ఎందుకని మంచిది అన్న. రాత్రి అంతా నిద్ర పడడం లేదన్న నాకు, అందుకే కళలు కూడా పెద్దగా రావడం లేదు. క్లాస్ ఎక్కినంత ఈజీగా ఇంట్లో నిద్ర పడడం లేదు. క్లాస్ లో వచ్చినంత ఈజీగా రావట్లే, ఇంట్లో నిద్ర రావడం లేదు. ఎందుకంటే పని చేయి, ఇప్పుడు క్లాస్ నడుస్తుంటదా, ఫోన్ లో రికార్డ్ చేయి. రాత్రి ఆ క్లాస్ వీడియో పెట్టుకో. హాయ్ ప్రదీప్ బావా. హ్యాపీ హోలీ బావా. హ్యాపీ హోలీ. నిన్న నాకు ఒక కళ వచ్చింది. ఫస్ట్ అయితే కళలో నువ్వే వస్తావు, ఆ కళ అయిపోయిన తర్వాత వేరే కళ వచ్చింది. ఆ కళ ఎవడొచ్చాడు? నిన్న నేను ఒక గ్రహం మీదకి వెళ్ళాను. అక్కడ నాకు ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టుతోనే నేను కొన్ని మందులు తయారు చేసి జనాలకి ఇచ్చా. వాళ్ళు చాలా బాగా అయ్యారు, యాక్టివ్ గా అయ్యారు. అది మొక్కని తీసుకొచ్చి మెడిసిన్ తయారు చేసి ఇక్కడ జనాలకి ఇచ్చావు. అది చూసి నాకు సైంటిస్ట్ అయ్యానని డాక్టరేట్ ఇచ్చారు. అంటే ఇవిడ బై మిస్టేక్ మొన్న ఈఎస్ఐ చౌరస్తాలో టెంట్ వేసుకుంటారు, బయట స్పీకర్ పెట్టి ఉంటది. ఈ వన మూలికలు వాడితే మోకాల నొప్పులు. అక్కడికి వెళ్ళుంటా. ఓకే, థ్యాంక్ యూ.